అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? కొత్త సంవత్సరం రాబోతుంది, ఉగాది. మరి ఉగాది విశిష్టత చెప్పండి. ఆ రోజు ఏం చేసుకోవాలి ఇంట్లో మనందరం కూడా? ఇది చాలా మంది చైత్రంలో ఉగాది అని చెప్తారు. అయితే మరి నక్షత్రాల్లో మొదట అశ్విని నక్షత్రం వచ్చింది. ఎక్కడైనా ఉగాది సంవత్సర ప్రారంభం అంటే నక్షత్రంతో ప్రారంభం కావాలి కదా. అవును గురుగారు. మరి ఆశ్చర్యం ఉగాది కావాలి. అలాగే ఇంకో తమాషా ఉంది. ఎక్కడైనా సంవత్సరం చూడాలంటే వేదంలో కృత్తిక మారభ్య అన్నాడు. కృత్తికతో మొదలుపెట్టున్నాడు. అంటే కార్తీక మాసమే కావాలి కదా ఉగాది. ఎందుకు వచ్చింది తేడా? దీనికే ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి వేదం చెప్పింది. నాన్న, ఉగాదులు 3 ఉన్నాయి. 3లోడు పక్కన ఎట్టే పెడితే 2 ఉన్నాయి. ఎలాగా? చిత్రా నక్షత్రంతో ఉన్నది చైత్రం, అలాగే అశ్విని నక్షత్రం ఉన్నది ఆశ్వేజం. సంవత్సరం అంతా కూడా మనిషి రూపం లాంటిదిట. మనిషిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారట. అందుకనే స్త్రీ రూపం ఉన్నది మనకి ఆశ్వేజ మాసం కనుక అమ్మవారు ఆవిర్భవించింది. పురుష రూపం ఉన్నప్పుడు ఇక్కడ అశ్విని నక్షత్రం వచ్చింది. అందుకని ఇక్కడ అప్పుడు ఆశ్వేజ మాసం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి చిత్రా నక్షత్రం చైత్రం వసంత ఋతువు వచ్చింది. ఇది అందుకని రాముడు వచ్చాడు ఇక్కడ. ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి వేదం చెప్తోంది. ఈ రహస్యం ఎవరికి తెలుసయ్యా అంది వేదం. అంటే పశువులకి తెలుసయ్యా అన్నారు. మనం ఉగాది క్యాలెండర్ చూసుకుంటాం, కానీ పశువుల ప్రవర్తన ఉగాది మీద ఆధారపడి ఉంటుంది. పక్షులు తిండి తినడం, తిండి మానడం, ఎగరడం, ఇదంత పెద్ద కథ. అంచేత ఇవన్నీ కూడా విభాగాలు చేశారు. 60 విభాగాలు యుగాల కింద మార్చారు. 8వ యుగంలో ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం రాబోతోంది. అది పరాభవ నామ సంవత్సరం 40వది. పరాభవనామ సంవత్సరం అంటే చాలామంది భయపడతారు, పరాభవం జరుగుతాయని చెప్పి. కాదు, నీకింతవరకు ఏమన్నా ఇబ్బందులు కలిగినట్టయితే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి ప్రమాదం వచ్చి పరాభవ అవి కాస్త దూరంగా పోయేదని చెప్పి గ్రహస్థితి చెప్పింది. అందుకనే ప్రతి సంవత్సరానికి ఒక స్తోత్రం ఉంది. పరాభవనామ సంవత్సరానికి ఒక శ్లోకం ఉంది. ఇది ఎందుకో జనాలు పాపులర్ చెయ్యరు పాపం ఇలాంటివి. ఎందుకు? వాళ్ళకి ఓపిక లేవు చూడ్డానికి. ఏమిటా శ్లోకం? పరాభవాహ్వయం వందే నర్యాప సమదుర్చితం ఉత్తుంగ తురంగారూఢం పరశు ఉజ్వల పాణినం. పరాభవన సంవత్సరం ఉందే, దానికి నమస్కరిస్తున్నామయ్యా మేమంతాను. ఎలాంటిది? నర్యాప సముదర్జితం. నర్యాపుడు అంటే నరునికి వచ్చినటువంటి కష్టాలు తొలగించి సుఖాన్ని కలిగించే అగ్నిదేవుడు ఉన్నాడే, అగ్నిదేవుడు అక్కడ ఉంటాడు. అందుకని అనిల అనల దైవతములు ఇక్కడ. అనల దైవతమే ఇది. ఇద్వత్సరం అంటారు దీన్ని. సంవత్సరోసి, పరివత్సరోసి, ఇడావత్సరోసి, ఇదువత్సరోసి అని ఉంటుంది పంచాంగంలో, మనం చూసుకోవాలి. అందుకని సంవత్సరాల పేర్లు ఇవి. దాంట్లో ఇది అనల సంవత్సరం అన్నమాట. అంటే వాయుదేవుని అధికారం. ఈ వాయుదేవుడికి స్నేహితుడు ఎవట? అనిలుడు. అందుకని నర్యాప సముదర్జితం. నర్యాపుడు అంటే నరులకందరికీ కూడా క్షేమం కలిగించేవాడు. ఉత్తుంగ తురంగారూఢం, ఎత్తైన గుర్రం ఎక్కుతాడట. ఈ గుర్రం ఎక్కడంలో ఉన్న అందం ఏంటో తెలిసిన? రూపాయి బిళ్ళ మీద కూడా గుర్రం బొమ్మే ఉంటుంది. ఇంకేదో బొమ్మ వేయచ్చు కదా, సింహం పైకి గుర్రం. గుర్రం అన్నది మనలో ఉన్న శక్తికి సంకేతము. గుర్రం నిలబడితే 3 కాళ్ళ మీద నిలబడుతుంది, నడిస్తే 2 కాళ్ళ మీద, పరిగెడితే 4 కాళ్ళ మీద, నిద్రించేటప్పుడు కూడా 3 కాళ్ళు నేల మీద అంచి ఓ కాలు పైకెత్తుంటుంది. అది దాని జూలు ముట్టుకుంటే మన లక్షణం చెప్పేస్తుంది. అది తోక ముట్టుకుంటే వాడు ఎలాంటి వాడో చెప్తుంది. ఎంతమంది దేవతలు ఉన్నారో. అందుకని మనలో ఉన్న శక్తిని ఏమంటారు? అశ్వశక్తి. అంటే హార్స్ పవర్.
అంటే ఎంత ఎక్కడ ఎక్కడ ఎలా వాడాలి. అందుకని అలాంటి ఉత్తుంగ తురంగ దాని మీద తిరుగుంటాడు. కాబట్టే భగవద్గీతలో కృష్ణుడి గుర్రాలు తోలాడు, ఎక్కడో నలదమైన చరిత్రలో నరుడు తోలాడు. ఎందుకు ఊరికేం సరదాగా గుర్రాల వర్ణన ఊరికేనైనా మనలో ఉన్న శక్తికి సంకేతం. ఆఖరికి లక్ష్మీదేవి రావాలన్నా అశ్వపూర్వ రథ మధ్య చూడండి అక్కడ ఉంది కదా. అలాంటి సంవత్సరం ఇది. సంవత్సరంలో ఒక భాగము పురుష భాగము, రెండవ భాగము స్త్రీ భాగము, రెండూ కలిస్తే వచ్చేది అర్ధనారీశ్వర తత్వము. ఇది 1971లో శ్రీతత్వము భగవతత్వం అని ఒక పెద్దలు శ్రీవాష్యం అప్పలాచార్య స్వామి వారిని కాకినాడలో చెప్పినప్పుడు ఎందరెందరో పండితులు తల దించి నమస్కరించారు. అంతవరకు పట్టించుకోలేదు. ఇదనమాట. అందుకనే ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి. రెండు పక్కలా కూడా కొత్త ఋతువు, కొత్త సంవత్సరం ఇది. ఈ కొత్త సంవత్సరంలో ఒక చిన్న జోకు చెప్పి ఆపుతాను. మనకు ఎంతసేపు కూడా ఆదాయం వ్యయం చూస్తాం. ఆదాయం 15, వ్యయం 3. అమ్మయ్య బాగుంది అనుకుంటాం. గోడ మీద రాసుకోండి ఇంట్లోనూ ఆదాయం 15, వ్యయం 0, వ్యయం 3 అని చెప్పి ఆ ఏడాదిలో నీకు అప్పులు అవుతాయి ఎన్ని అవుతాయో చూసుకోండి. బాబు ఆ శ్లోకం కిందే ఉందండి. ఇక్కడ ఆదాయ వ్యయం రోగ ఆరోగ్యం. ఆదాయం అంటే రోగానికి సంకేతము, వ్యయం అంటే ఆరోగ్యానికి సంకేతం. శ్లోకం ఉంది అక్కడ. అది అంటే 5 రూపాయలు సంపాదించడంతో 50 కోసం ప్రయత్నించామనుకోండి, ఆరోగ్యం చెడుతుందా లేదా? ఇది అలాగే రాజపూజ్యం అవమానం అంటే అర్థం ఏమిటి? రాజపూజ్యం అంటే మీరు చక్కగా మంచి మంచి కార్యక్రమం జరిగే చోటికి వెడతారు, అందరితో కలిసి ఉంటారు. అవమానం అంటే వెడతారు, మీకు సరైన గుర్తింపు లేకపోవచ్చు, లేదా మీరు వెళ్ళే అవకాశం ఉండదేమో. ఇలా ఉంటాయి రోగ ఆరోగ్యం, ఆదాయ వ్యయం, సంఖ్యకం అని చెప్పి ఖగోళ శాస్త్ర గ్రంథాల్లో ఉంటాయి. ఒకప్పుడు పంచాంగాల్లో కూడా ఉండేది. ఈ మధ్యన ఒక 20 ఏళ్ళుగా ఆ శ్లోకాలు తీసేశారు. మంచిది. మీరు క్షేమంగా ఉండండి, నలుగురితో కలిసి ఉండండి, అంతే తప్ప సున్నా ఎంత మధ్య సున్నానా పక్క సున్నానా ఎంతసేపు ఇదే చూస్తున్నారు. మరి తిథి వార నక్షత్ర యోగా కరణములు 5 ఉన్నాయి. అయ్యా ఇంకొకటి మర్చిపోకండి, దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా పెద్దలు అన్నారు పంచాంగాన్ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోండి అయ్యా. మీకు పుస్తకం ఒకటి పెట్టండి. మనం క్యాలెండర్ చూస్తాం, సినిమా యాక్టర్ క్యాలెండర్లు పెట్టుకుంటాం మనం. శుభ్రంగా పెట్టుకోవచ్చు. దండం పెట్టుకోండి అయ్యా. అందుకనే ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో బ్రాహ్మణులంతా వచ్చి పంచాంగ శ్రవణం చేసేవారు. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఏంది, యూట్యూబ్లోను ఆ పంచాంగ డేట్లు పెట్టేస్తున్నారు. పాపం ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి తెలియదు. ఇది కారణం. ఉగాది పరాభవ నామ సంవత్సర ఉగాది అందరికీ కూడా సర్వ విధములైన శుభములు కలిగించుగాక. స్వస్తి.